తీసుకుంటున్నావు వైట్ ఛాలెంజ్ టెస్ట్కి రారా బాబు అని అంటే 10 ఏళ్ళు మేము మొత్తుకున్నాము. ఆ రోజు డ్రగ్ టెస్ట్కి వచ్చే సోయి నీకు లేకుండే, బయటికి వచ్చి నిరూపించుకున్నామనే ఆలోచన నీకు లేకుండే. ఈరోజు ఏదో నువ్వు బయటికి వచ్చి లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధమని అంటున్నావు. నిజంగా నువ్వు సిద్ధమైతే ప్రెస్ మీట్ పెట్టి నేను 100% ఈ కేసులో ఎవరు నన్ను విచారణకి పిలిచినా సంపూర్ణంగా నేను ఆ విచారణకి సహకరిస్తాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు, 100% నేను న్యాయస్థానంలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అనే విషయాన్ని నువ్వు చెప్పాలి. అది చెప్పకుండా ముందే తప్పుని అంగీకరించినట్టు బయటనేమో మొదట్లో ఈ విషయం బయటికి రాగానే నేనే చెప్పిన అధికారులకి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్లో సంపూర్ణ బాధ్యుడిని నేనే, నా ఆదేశాల మేరకే అధికారులు చేసిర్రని చెప్పి బయట ప్రెస్ మీట్లో మాట్లాడుతావు. లోపల పోయినప్పుడు న్యాయస్థానంలో ఏం చెప్తావు? నాకేం సంబంధము, సంబంధించిన అధికారులు ఏదన్నా చేస్తే అధికారులు చూసుకోవాలి, అది కరెక్టో రాంగో, ప్రొసీజర్ ల్యాబ్స్కి నాకేం సంబంధం అని లోపల ఒక మాట చెప్తావు. అరే నీకే సోయి లేకుండా ప్రజలకు ఒక మాట చెప్తున్నావు, బయట లోపల పోయి ఇంకొక మాట చెప్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి బాధ్యత ఉంటే ధైర్యంగా బయటికి వచ్చి అవును ఈ ఫార్ములా కార్ రేసింగ్లో నేనే అధికారులను ఆదేశించిన, ఈ ప్రొసీజర్ ఫాలో కమ్మని నేనే ఆదేశించిన, 100% ఈ ప్రొసీజర్ కరెక్ట్, ఇది ముఖ్యమంత్రి గారి నోటీస్లో కూడా ఉంది, ఆనాటి ముఖ్యమంత్రి గారి నోటీస్లో, కేసీఆర్ గారి నోటీస్లో ఉంది అని తండ్రి కొడుకులు ఇద్దరు ప్రెస్ మీట్లో కలిసి కూర్చొని చెప్పి అవును నా కొడుకు ఆ రోజున్న మంత్రి నాకు చెప్పే ఈ పని చేసిండని చెప్పి అంగీకరించవచ్చు కదా. అంగీకరిస్తే దానికి సంబంధించిన ఏసీబీ విచారణ చేస్తుంది, ఛార్జ్ షీట్ వేస్తుంది, న్యాయస్థానంలో దాన్ని పెడతారు, అది కరెక్టో కాదో ప్రూవ్ అవుతుంది. అవన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు ఏదో నీ పైన కేసు బుక్ కాగానే నిన్ను అరెస్ట్ చేస్తారనగానే నువ్వేదో తెలంగాణకి నువ్వు ఒక జాతిపిత లెక్క నేను అరెస్ట్ చేస్తే అది ఒక పెద్ద నేరం అన్నట్టు, నువ్వు అసలు మొత్తము రూపాయి తెలంగాణ సొమ్ముని దోచుకోకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కుటుంబ సమేతంగా మీరు కృషి చేసినట్టు, మీ పైన చర్యలో తీసుకోవద్దన్నట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలే రేపొద్దున నిన్ను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను చూస్తే కనీసము ఎలుక కూడా నీ మాటలకి భయపడి వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు ఒక పులికేసి లెక్క చూసే పరిస్థితి ఉంది. నువ్వేదో పులి లెక్క గార్జిస్తున్నా, పులి లెక్క మాట్లాడుతున్నా నువ్వు అనుకుంటున్నామో కానీ నిన్నొక్క పులికేసి లెక్క చూసే పరిస్థితి ఈరోజు ఉంది. మళ్ళీ చెప్తున్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి బాధ్యత ఉంటే ఈ విషయాలపైన నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని బయటికి రా. ప్రభుత్వ సంస్థలు, పార్టీ, ప్రభుత్వము, సంస్థలు అన్నీ వేరే వేరే. చర్యలు తీసుకునేటి సంబంధించిన సంస్థలు అవకతవకలు జరిగినప్పుడు ఆ సంస్థలో పరిధిలో ఉన్న ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళ డ్యూటీస్ని వారు నిర్వహిస్తారు. ఆ డ్యూటీస్ ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళ విషయాలన్నీ కూడా ఆధారాలు చట్టం ముందు, న్యాయస్థానాల ముందు ఏదైతే ఎవిడెన్సెస్ తోటి పెట్టడం జరుగుతుంది. ఆ ఎవిడెన్సెస్ ప్రకారంగా న్యాయస్థానము ఎవరినన్నా నీకు కానీ, నాకు కానీ, కేసీఆర్ గారికి కానీ, లేదా మీ చెల్లెకి కానీ ఎవరికన్నా కూడా చట్టం ఒకటే. కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్రంలో సపరేట్ చట్టము, సపరేట్ రూల్స్ అనేటివి ఉండవు. నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి చిట్చాట్లో మాటలు మాట్లాడుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, వారి యొక్క దమ్ము గురించి, ధైర్యం గురించి మాట్లాడే నైతిక అర్హత నువ్వు కోల్పోయినవు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ బాగుపడాలి, ఏదైతే నిజంగా బీఆర్ఎస్ పార్టీ బాగు కోసం ఆలోచించేది ఉంటే నైతిక బాధ్యత వహించి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుంటే ఎక్కడ హరీష్ రావు గారు, అదేవిధంగా సంతోష్ రావు వీళ్ళందరూ కలిసి మీ నాయన దగ్గర ఒత్తిడి చేసి నేను రాజీనామా చేయిస్తారని ఒక భయంతో మీడియాతోటి ప్రెస్ మీట్, చిట్చాట్ అని చెప్పి పెట్టి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కొత్త కొత్త కోణాల్ని తీసుకొని వచ్చి కొత్త మాటల పైన, జరగని ఇష్యూస్ పైన, ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయి అనే విషయాలపైన నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు. దాని గురించి మా గౌరవ మంత్రి గారు ఆ సంబంధించిన గవర్నమెంట్ పాలసీస్ పైన, ఆ డెసిషన్స్ పైన వారు 4 గంటలకు వారి యొక్క ప్రెస్ మీట్లో వారు క్లియర్గా దానిపైన వారు స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికన్నా
సోయి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకి 10 ఏళ్ళు రాబందులు లెక్క నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నావని చెప్పి స్వయాన నీ చెల్లెనే బయటికి వచ్చి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. మీ చెల్లెనే నీ పైన ఆరోపణలు చేస్తుంది. ఫస్ట్ మీ కుటుంబానికి సంబంధించి మీ చెల్లె చేసే ఆరోపణలకి తెలంగాణ ప్రజలకి వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన నీ బావ పైన ఉంది. బావబమ్మర్దులు ఇద్దరు కలిసి కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న ఆరోపణల పైన తెలంగాణ సమాజానికి ముందు సమాధానం చెప్పండి. వాటికి సమాధానాలు చెప్పకుండా నోటికి వచ్చినట్టు ఈ విషయాలన్నింటినీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మొన్న జూబ్లీహిల్స్లో కనీసము డిపాజిట్లన్నా దక్కినాయి. రాబోయే ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఏదైతే ఇంకా ఉప్లాట పడుతున్నావు, ఇంకా ఉప ఎన్నికలు వస్తాయని, ఒక ఉప ఎన్నికల్లో ప్రజలు దెబ్బ కొడితేనే నీ కళ్ళు బయర్లు గమ్మి ఇప్పటివరకు నువ్వు దాంట్లోకి వెళ్ళి తేలుకోలేకపోతున్నావు. నిజంగా నీ ఉత్సాహం చూస్తుంటే నిజంగా రేపు పొద్దున మరి ఇంకో 2 ఉప ఎన్నికలు వస్తే మరి నువ్వు తట్టుకొని నిలబడతావా, మళ్ళీ తిరిగి అమెరికాకి పారిపోతావా? అది రానున్న రోజులే నిర్ణయిస్తాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన సంతోషంగా ఉన్నారు. దానికి నిలువెత్తు ఉదాహరణ మొన్న జూబ్లీహిల్స్ రిజల్ట్సే దానికి ఉదాహరణ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఎంక్వైరీలో మళ్ళా న్యాయస్థానాన్ని ఆశ్రయించి నన్ను అరెస్ట్ చేయొద్దు, నన్ను విచారణ చేయకూడదు, ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడుతూ వెనుకకెళ్ళి ఇంకొక చర్యలు చేపడితే యావత్ తెలంగాణ సమాజము ప్రజలందరూ కూడా గమనిస్తారు. కేటీఆర్ మరొకసారి చెప్తున్న రేవంత్ రెడ్డి గారి గురించి, ప్రజాప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నిజంగా మాట్లాడాలి, చర్చనే జరపాలనుకుంటే పోయి మీ నాయన గారిని ఒప్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి తీసుకురా. మా 2 ఏళ్ల పరిపాలన గురించి, మీ 10 ఏళ్ల అవకతవకల గురించి మీకు కావాల్సిన సమాధానాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ నువ్వు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తెలంగాణ సమాజం అందరూ కూడా చూస్తుండగా అన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాము.